గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం జడా శ్రవణ్ కుమార్ గారి ద్వంద్వ నీతుల్ని మనం రెండు మూడు సార్లు ఆల్రెడీ ఎండగట్టాం. కానీ ఈ రోజు మరీ ఆయన ఇంకో అడుగు ముందుకేసారేమో అనిపిస్తుంది సార్. ఎందుకంటే వివేకం సినిమా వివేకం సినిమాని ఎలక్షన్ టైంలో ఎలా ప్రదర్శిస్తారని చెప్పి ఆయనే హైకోర్టులో కేసేశారని మనకు ఒక న్యూస్ వచ్చింది. అలాగే ఈ టైంలో ఎలక్షన్ టైంలో ఈ సినిమాని ప్రదర్శించకూడదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం, ఈసీ కూడా అబ్జర్వేషన్ చేయాలి, తగు యాక్షన్ తీసుకోవాలని చెప్పి హైకోర్టులో వేశారు. అది నెక్స్ట్ వీక్ లోనే ఇప్పుడు విచారణకు వస్తుంది అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే యూట్యూబుల్లో రకరకాల సినిమాలు వస్తున్నాయి. ఏది అన్సెన్సర్డ్ షార్ట్ ఫిల్మ్లు అన్ని కూడా యూట్యూబ్లో వస్తాయి. ఇవన్నీ అవును. వచ్చే వాటిలో కూడా సెన్సార్కి హైకోర్టులకి వెళ్తారా సార్ వీళ్ళు అసలు? అంటే అసలు ఓటీటీ రూల్స్, యూట్యూబ్ రూల్స్ అనేది మినిమం కాన్సెప్ట్ కూడా లేకుండా శ్రవణ్ కుమార్ గారు ఇది కోర్టులో కేసేసారా? మరి ఇది వేసినప్పుడు మరి పోయినసారి చంద్రబాబుది నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్ హెడ్లైన్ వేసినప్పుడు ఈయన ఏమయ్యారు? నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతుల మీద, అక్రమాల మీద గొంతు చించుకున్న జడా శ్రవణ్ కుమార్ గారు ఒక్కసారి చంద్రబాబు గారి మీద అక్కసు వెళ్ళగొక్కున్నారు అనుకున్నాం. కానీ ఇది మరి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది. ఏంటి సార్ ఇది? మీరు విచిత్రమైన విషయం ఏంటంటే జడా శ్రావణ్ కుమార్ చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఆ దాని విషయం అయ్యి కొంత డిస్కషన్ జరిగింది. అప్పుడు మనం కూడా చాలా వీడియోలు చేసాం. మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో కూడా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమిటి? మళ్ళీ ఉహు, ఎల్లో మీడియాతో కుమ్మక్క అయిపోయింది జడా శ్రావణ్ కుమార్ అని. ఉహు, ఎందుకు? ఏబిఎన్ లోనూ కనిపిస్తా ఉన్నాడు. టీవీ 5 లో అయితే నేను చూడలేదు కానండి. ఉహు, ఏబిఎన్ లో కనిపించాడు. వెంకటకృష్ణ డిబేట్ లో రెగ్యులర్ గా 2-3 సార్లు కనిపించాడు నాకు. ఉహు. ఇప్పుడు ఏంటి? వీళ్ళు ఇలా చంద్రబాబును మాట్లాడిన అన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆపేశారో, మళ్ళీ తిరిగి ఎందుకు పిలుస్తున్నారో ఇక అది వాళ్ళ సొంత విషయం. మనం దాని గురించి మాట్లాడకూడదు. ఎవరిని కావాలంటే వాళ్ళని పిలుచుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే పిలిచారు కాబట్టి వాళ్ళు కూడా పేరు పెట్టుకొని ఎల్లో మీడియా అని ఆయన కూడా ఈ మీడియాలో కూర్చొని బ్లూ మీడియా వాళ్ళు నా మీద తప్పుడు ప్రచారం చేశాడని ఆయన వ్యాఖ్యలు చేసినాయే. అంటే ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఉంది. దాన్ని ఆయన అటు ఇటు ఎటో ఫాలో అవుతున్నాడు అనేది మాత్రం అర్థమైపోతుంది కదా మనకి. ఇక వివేకం సినిమా అనంటే, వివేకం సినిమా సెన్సార్ అవ్వలేదు అనంటే అది థియేటర్ లో రిలీజ్ అవ్వలేదు. లేదు, ఈ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి బ్రాడ్కాస్టింగ్ పర్మిషన్స్ తీసుకుని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిన టీవీల్లో ప్రదర్శితం అవ్వలేదు అది. అది యూట్యూబ్ లో రిలీజ్ అయింది సినిమా. యూట్యూబ్ లో చాలా వెబ్ సిరీస్లు వస్తున్నాయి. ఎన్నో రకాల వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అందులో అడల్ట్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్లు కూడా వస్తున్నాయి. వాటిని కూడా యూట్యూబ్ ఒక స్ట్రీమ్ లైన్ పెట్టి ఇది 18 years అబోవ్ వాళ్ళు చూసే సినిమా రిస్ట్రిక్టెడ్ అని ఒక ఆప్షన్ పెట్టి దాన్ని లాగిన్ అయిన తర్వాత ఆ లాగిన్ డీటెయిల్స్ బట్టి ఇది నిజంగానే 18 అబోవ్ ఉన్నారా తక్కువ ఉన్నారా అని చూసుకొని వాళ్ళు దాన్ని వాళ్ళకి సర్వ్ చేయడం జరుగుతుంది. అలాగా రిస్ట్రిక్టెడ్ వీడియోస్ కొన్ని ఉంటాయి. దీన్ని ఏది అడల్ట్ వీడియోస్ వీటికి మాత్రం. అది ఆ అడల్ట్ ఎంత ఉంటది అనేది నాకైతే ఐడియా లేదు కానీ, మరి ఇదేమో అడల్ట్ కంటెంట్ ఉన్న వీడియో ఏం కాదు. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అన్ని మానిటైజేషన్ తో సహా అన్నయ్యి సినిమా బాగానే నడిచింది. 24 గంటల్లో మంచి వ్యూస్ కూడా 1 మిలియన్ వ్యూస్, 10 లక్షల మంది చూడటం అంటే అది యూట్యూబ్ లో సామాన్యమైన విషయం ఏం కాదు 24 గంటల్లో. అలాగనే దాంతో పాటుగా ఏ సినిమాని అక్కడ ప్రదర్శితం చేశారు, దాని మీద ఏమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించాలి. యూట్యూబ్ కి సెన్సార్ లేదు. ఆ విషయం అయితే మనందరికి బాగానే తెలుసు. ఎవరెవరు తీసినయి, ఎలాగెలాగా ఇన్ని మొత్తం అన్ని పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న వీడియో కూడా ఒక ఫిల్మ్ కిందే లెక్క. ఉహు. దిస్ ఈజ్ అన్ ఇన్ఫర్మేటివ్ ఫిల్మ్. మరి దీనికి మనం సెన్సార్ చేయించుకొని రిలీజ్ చేసుకోవాలి అని అంటే కుదిరే పనేనా? అవ్వదు కదా! ఇప్పుడు బ్రాడ్‌కాస్టింగ్ దీని కింద గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిన ఛానెల్స్ కూడా చాలా ఎన్ని మీడియా ఛానెల్స్ కూడా యూట్యూబ్‌లో ఛానెల్ పెట్టుకొని వాళ్ళు కూడా దీంట్లో ఏస్తన్నారుగా. దానికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. అలాగనే ఈ వివేకానికి కూడా రిస్ట్రిక్షన్ ఏమి లేదు. కానీ మరి ఈసీ గాని, కేంద్ర ప్రభుత్వం గాని, మరేదైనా ఇతర ప్రభుత్వ సంస్థలు గాని దీని మీద ఏదైనా ఎలిగేషన్ ఎత్తటం జరిగిందా? అది కూడా ఏం లేదు. అలాంటి దాని మీద ఇప్పుడు ఈయనెళ్ళాడు అనంటే, ఈ 'వివేకం' సినిమా ఎవరికి ఫెచ్చింగ్ అవుతుంది, ఆ ఫెచ్చింగ్ ఎవరికవుతుందో వాళ్ళని నిలువరింప చేద్దాం అనే ఉద్దేశ్యం దాని వెనక ఇది కనపడతా ఉంది. అంటే అగైన్ 'జడా శ్రావణ్ కుమార్' హాస్ గాన్ బ్యాక్ టు ద బ్లూ మీడియా. ఒకసారి
ఈ ఎల్లో మీడియాలోంచి బ్లూ మీడియాలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత మళ్ళీ తప్పు తెలుసుకున్నాడనో, ఇంకోటనో, లేదు అది వదిలేసుకొని ఇటు వచ్చాడనో, ఏదో అని మళ్ళీ ఎల్లో మీడియాలోకి వచ్చాడు. మళ్ళీ ఈ కేసు ద్వారా ఆయన మళ్ళీ బ్లూ మీడియాలోకి వెళ్ళాడా అనే అనుమానాలు వస్తున్నాయిగా. అంటే జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ ఉంటదే, అట్లాగే జంపింగ్లు చేస్తున్నాడు. అదేమంటే నాకు సొంత పార్టీ ఉంది, నేను నా పార్టీ తరపునే పోరాడతాను, మేము 175 స్థానాల్లో పోటీ చేసేస్తాం, కడపలో అవినాష్ రెడ్డికి ఎదురుగా దస్తగిరిని మేము నిలబెడుతున్నాం, ఇట్లాంటివన్నీ నేను తాటికొండలో పోటీ చేస్తాను, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటా వస్తూ ఉన్నారు. సరే, అది ఇంక వాళ్ళ పార్టీ విషయం అనుకోండి. కానీ ఒక సినిమా మీద కేసు వేయటానికి వెళ్ళినప్పుడు ఏముంది అనేది దాన్ని చూసుకోవాలి. ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఆ గైడ్ లైన్స్ కూడా తెలుసుకోవాలిగా. ఇదే జడా శ్రావణ్ కుమార్ 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మీద బోల్డన్ని కేసులేశాడు. ఆ తర్వాత మళ్ళీ విత్‌డ్రా చేసుకున్నాడు. నాకనిపిస్తోంది అదే డ్రామా ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొనసాగుతుందా అని. అక్కడ కానీ అసలు వదిలేసాం కదా! మళ్ళీ ఇక్కడేమన్నా కొనసాగిద్దామా అనుకుంటున్నాడని. కాపోతే దీని ఫికిల్ మైండెడ్ అంటారు. ఒక చంచల మనస్తత్వం. కానీ దీన్ని మనసు ఎలా ఒక చూస్తాం చోట సార్? స్థిరంగా ఉండదు. ఇది ఒక పక్కనేమో వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రథమ ముద్దాయో, లేకపోతే అంటే మెయిన్ గా గొడ్డలి ఉపయోగించిన ముద్దాయి అయిన దస్తగిరినేమో ఈయన పార్టీలో చేర్చుకుని ఆయనకి కడపలో టికెట్ ఇచ్చాడు. ఇక్కడేమో వివేక సినిమా మీరు ఇప్పుడు ఎలా రిలీజ్ చేస్తారు, దానికి వ్యతిరేకంగా కోర్టులో కేసేశారు. అసలు ఈ రెండు కాంట్రాస్ట్ థింగ్స్ కదా. అసలు ఎలా చూడాలి మనం దీన్ని? అదే కాంట్రాస్టింగ్ అంశం లాగానే ఉంటుంది. దీన్ని ఎలా చూడాలి అనంటే మూడో కోణంలో చూడాలి. పెద్దలు చెప్పినట్టు ఇటు నుంచి నరకటం కుదరకపోతే అటు నుంచి నరకమన్నారు. మరి అటు నుంచి కూడా కుదరలేదనుకోండి, మూడో కోణం మనమే ఎతుక్కోవాలిగా. ఆ మూడో కోణం వెతుక్కుంటే ఈయన తెలుగుదేశం పార్టీని ఎందుకు వీడాడు? అంటే ఈయన అందులో ఉన్నాడని కాదు, వాళ్ళతో బాయి బాయిగా ఉన్నట్టుగా అందరికీ తెలిసిందే. ఇదేం దాచిపెట్టేది కాదు, ఓపెన్ సీక్రెటే. అప్పుడేదో పుకార్లు కూడా వచ్చినియి. ఈయన నియోజకవర్గానికి 2,00,00,000 డబ్బులు అడిగి వాళ్ళకి అవ్ దళితుల ఓట్లు గాని, ఎస్సీ, ఎస్టీ ఓట్లు అన్నిటిని టీడీపీ పార్టీకి పడే విధంగా ప్రచారం చేయటానికి ఆ డబ్బడిగాడు. మొత్తం 175 కాన్స్టిట్యుయెన్సీల మీద కలిపితే 350 కోట్లు అవుతుంది. పొమ్మంటేను ఆయన ఇప్పుడు బయటికెళ్ళిపోయాడని ప్రచారం ఒకటొచ్చింది. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది మనకు తెలియకపోయినప్పటికీ ప్రచారం ఒకటుందని చెప్పుకోవచ్చుగా. దానికి అనుగుణంగానే ఈయన కూడా వ్యవహరిస్తున్నట్టుగా వ్యవహార శైలి కనపడతా ఉంది. మరింక ఆయన తర్వాత ఆయనిష్టం. ఏం చేసుకుంటాడనేది. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తానని తెలంగాణ ఎన్నికలప్పుడు ఆయనంతటా ఆయనే వచ్చి హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టి, తెల్లారికి మళ్ళీ బస్సెక్కి విజయవాడలో దిగిపోయాడు. హుహు. మేము ఒక 25 కాన్స్టిట్యుయెన్సీ‌లో కాంగ్రెస్‌కి ఓటేయమని ప్రచారం చేస్తామని. అంటే అక్కడ డీల్ కుదరలేదు అని నాకు ఒక ఈ పొలిటికల్ అనలిస్ట్, ఆయన కూడా లాయరు, హైకోర్ట్‌లోనే లాయరు. దాంతో పాటుగా ఆయన ఎలక్షనీరింగ్‌లో ఆయన ఇది చేస్తుంటారు. ఇప్పుడు అందరూ పీకే లాగా అందరూ తయారైపోయారు కదండీ! ఆయన కూడా హుహు. ఒక పీకే లాంటి ఒక చిన్న సంస్థ ఒకటి పెట్టుకొని చేశాడు. ఆయన కొంతమంది ప్రముఖులకి చేసిన వ్యక్తి ఆయన. ఆయన చెప్పింది అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న ఆయనతో పాటుగా పనిచేస్తున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజిస్ట్‌ని పెట్టుకుంది కదండీ! ఆ స్ట్రాటజిస్ట్‌కి త్రూగా ఇతను కూడా పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాటేంటంటే, ఆయన్నసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపలికి కూడా అడుగు పెట్టనివ్వలేదు. రావద్దు పొమ్మన్నారు. ఆయనే వచ్చి మీటింగ్ పెట్టి ఇక రావటానికి మాటలు నేర్పాడు. దానికి చంద్రబాబు నాయుడు ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో అని అనుకున్నారు. ఆయనేమి మరి రేవంత్ రెడ్డికి ఏమి చెప్పినట్టు ఏం లేడు. ఇది పర్సనల్ మ్యాటర్‌లోనే చెప్పాడు. ఎందుకంటే పర్సనల్‌గా మేమిద్దరం మాట్లాడుకునే అవకాశం ఉందిగా. కాపోతే ఇందులో నిజం అబద్ధానికి మనం ఇది పక్కా నిజం అని చెప్పకపోయినప్పటికీ, ఆయన ఎందుకొచ్చాడు, ఎందుకు పోయాడనే దాని మీద అయితే మాత్రం ఈ పుకారు చెప్పుకోవచ్చు కదా! అలాంటిదే ఇప్పుడు దీని మీద కూడా కేసు వేస్తున్నారు అనంటే, అందులో థర్డ్ డైమెన్షన్ స్ట్రాటజీ ఏమన్నా ఉందా? ఇటు నో యెల్లో మీడియా, ఇటు నో బ్లూ మీడియా. విల్ మేక్ అనదర్ మీడియా. ఎనీ హ్మ్. గ్రీన్ ఆర్ రెడ్ ఆర్ సంథింగ్ ఎల్స్. అదే. జడా శ్రావణ్ మీడియా ఏమన్నా తయారు చేద్దాం అనుకున్నాడా? అట్లాంటి లే దానికోసం ఏమన్నా కొంచెం పాపులర్ థింగ్స్ చేస్తేనే కదా ఆల్రెడీ ఆయన పాపులరే. అదే. కాదని మ మనం. కాపోతే ఈ మధ్య ఏ మీడియాలోనో కనపడక బాగా డౌన్ అయిపోయాడుగా. ఏదో వెంకటకృష్ణ మళ్ళీ 2, 3 డిబేటుల్లో పిలిచి కూర్చోబెడితే మళ్ళీ మాట్లాడటం నేను చూశాను గానీ, అంత రెగ్యులర్‌గా లేదు. ఇప్పుడు మా అవును. బోటోళ్ళం అంటేను మ మమ్మల్ని అందరూ పిలుస్తున్నారు. ఒకళ్ళేమిటి, ఎందుకంటే మేము
పొలిటికల్ అనలిస్ట్ కాబట్టి ఈయన అనలిస్ట్ కంటే కూడా ఈయన పార్టీ కూడా పెట్టుకున్నాడు కదా. ఆ అవును. పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నానని కూడా అప్పుడప్పుడు నొక్కి వక్కాడిస్తుంటాడు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లాగా నేను కూడా ఒక పార్టీ అధ్యక్షుడిని అంటాడు కదా. అవును. ఉమ్. సాటి పార్టీ అధ్యక్షుడిగా నేను ప్రతిపక్షంగా అని ఆయన కూడా చెప్పుకుంటుంటాడుగా. వీటన్నిటి మీదకి ఏంటంటే అతను ఏదో మరొకటి ఏదో ట్రై చేయాలనుకుంటున్నాడు. దానికోసం ఈ కేసు వేసి ఉంటాడనేది. ఎందుకంటే మొన్న దస్తగిరి తండ్రి మీద దాడి చేశారు. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న ఈ దస్తగిరి ఉన్నాడు కదా. దీని మీద అంటే దీనికి సంబంధంగానే జరుగుతున్నాయి. మీరు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని దస్తగిరి ఏది తెలంగాణ హైకోర్టుకి వెళ్ళాడు. ఆ హైకోర్టుకి వెళ్ళిన కేసును కూడా ఇదే జడ శ్రావణ్ కుమార్ వాదించాడు. మళ్ళీ ఇప్పుడు వివేకం మీద దీని మీద మాట్లాడుతున్నాడంటే ఎనీ థర్డ్ డైమెన్షన్ ఏదన్నా ఉందనేది గ్యారంటీగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యా ఎందుకంటే మనకి ఎవరిని నమ్మటానికి లేదు కదా. అవును. మనకు ఒక సామెత ఉండేది సార్. చదువుకోక ముందేమో కాకరకాయ అన్నాడు, చదువుకున్నాక కేకరకాయ అన్నాడు అని చెప్పి. అవును. ఈ రోజు నిజంగా వీళ్ళు సోకాళ్ళు మేధావులు అనుకున్న వాళ్ళకన్నా సామాన్యులే ఇంకా బాగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. కనీసం ఒక అదే దాన్ని తప్పు అంటే తప్పు అని చెప్పి దానికే నుంచుంటున్నారు. ఈలలాగా అవును. ఒక రోజు ఈల తప్పు, ఇంకో రోజు ఆల తప్పు, అది తప్పు, ఇది తప్పు అనట్లేదు. సో డెఫినెట్ గా జడా శ్రవణ్ కుమార్ గారికి ఇప్పుడు కూడా అలాగే ఆయన వేవరీగా కనుక బిహేవ్ చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైము. మళ్ళా మనకి వచ్చే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మన భవిష్యత్తుని డిసైడ్ చేసుకోవాల్సిన టైము. ఈ టైంలో మాత్రం ఆయన ఒక పక్షానికి హెల్ప్ అయ్యేటట్టు మాత్రం ఏం చేసినా సరే తెలుగు సమాజం ఆయన క్షమించదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.